సరే ఇప్పుడు చెప్పు ఏమంటావు? వదిలే, రిస్క్ ఎక్కువ, ప్రాణాలు పోతాయి. పోతే పోతాం, అదే కదా మన కాన్సెప్ట్. నీకు అర్థం కావట్లేదు. నా శంకరన్నతో హైయెస్ట్ డీలే 50 kg 5 kg రా మెటీరియల్ నుంచి. అట్లాంటిది నువ్వు 20 kg రా మెటీరియల్ 200 kgs అడుగుతున్నావు. చాలా పెద్ద క్వాంటిటీ. అయినా బ్యాచెస్గా డివైడ్ చేసామంటే మొత్తం కావాలంటున్నావు. నువ్వు స్టోరేజ్ గురించి ఏం కంగారు పడద్దు. ఒక్క రోజులో 100 kgs ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే 1 ton స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. శంకరన్నతో డీల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆ మొన్న డ్రాప్ ఆఫ్కి ఒకటి 5 kgs చెప్పిండు, కానీ వాడు తెచ్చింది 4.99 kgs, అంటే 10 గ్రాములే తక్కువ. 10 గ్రాములు తక్కువైంది. 10 గ్రాములే కదన్నా. ఆడిని వేసేసిండు. మొన్న డ్రాప్ ఆఫ్కి 5 minutes లేట్గా వచ్చిండు. అంత ఆడిని కూడా వేసేసిండు. నువ్వేం కంగారు పడద్దు. నేను ఉన్నంత వరకు 1 గ్రామ్ కూడా తక్కువ ఉన్నాను. అంత మంచి సెటప్ ఇంకా స్టోరేజ్ పెట్టుకొని నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కెమిస్ట్ దగ్గరికి ఇవ్వచ్చుగా. వెళ్ళొచ్చు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ 1 kg రా మెటీరియల్తో 5 kgs మాత్రమే ప్రొడ్యూస్ చేయగలరు. అదే 1:10 రేషియోలో అడిగితే కనీసం అది పాండ్స్ పౌడర్గా కూడా పనికిరాదు. అదే నీ 1:10 రేషియో ప్రోడక్ట్ అలాంటిది చెప్పనా, బిర్యానీలో హైదరాబాదీ బిర్యానీ లాగా. అవును, ఇంతకు నీ పర్సంటేజ్ ఎంత? 30%. అన్నతో మాటలు నీకు 45% ఇప్పిస్తా. మొత్తం క్వాలిటీ ప్రోడక్ట్ 200 kgs నువ్వే ప్రొడ్యూస్ చేయాలి, ఒకేసారి ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ స్టోరేజ్తో కమిషన్తో సెటప్తో కాదు, పోలీసులు అన్నని వేసేయడానికి స్టింగ్ ఆపరేషన్ పెట్టుకున్నారు. సిచ్యువేషన్ మస్తు టైట్ ఉంది. ఆ ఏసీపీ గానికి అన్న మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. లక్కీగా ఎస్ఐ మనోడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. పోలీసులా? పోతే పోతామన్నా, పోలీసులు అనగానే ప్యాంట్ తడిచినట్టుంది. చిచి అదేం లేదు. మీ జాన్తో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ శ్రీరామ్తో మాట్లాడచ్చు మనం. ఏంటి? అదే మీ ఏంటి 20 kgs అన్నావు కదా? ఓకే ఓకే. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు శంకర్ గాడు వీధి రౌడీ. షాప్స్లలో ట్యాక్సీలు గుంజడం, అడ్డం వచ్చిన 4 వీగుడు తప్ప వాడు వీకింది ఏం లేదు. నా ప్రోడక్ట్ హైదరాబాద్ బిర్యానీ అని నాకు కూడా తెలుసు, కానీ మీన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్సే ఆన్ దగ్గర ఉన్నాయి. ఆన్తో డీల్ మాట్లాడుకొని బిజినెస్ స్టార్ట్ చేయించిన. రౌడీగాడు కదా, కొట్టి లాక్కోవడం తప్ప ఇంకేం తెలియదు. నన్నే లీడర్గా ఉన్నామన్నాడు, కానీ నేను లీడర్గా ఉండే ప్రొడక్షన్ వాడేస్తాను, నీ ఏహెచ్ చేశాడా? అందుకే కుర్చీలో వాడిని కూర్చోబెట్టి ప్రొడక్షన్ అంతా నేను చూసుకుంటున్నా. ఎన్నుకుండి మొత్తం నేనే నడిపిస్తున్నాను. ఇందాకేమో అన్నావు 45% ఇప్పిస్తావా? 70% తీసుకునేది నేను. బొలెరోలో తిరిగే వాడిని బెంచ్లో కూర్చోబెట్టిన. మెల్లగా నా దగ్గర నుంచి బిజినెస్ ట్రిక్స్ అన్నీ నేర్చుకున్నాడు. సరే నేర్చుకున్నాడు కదా, నేను ప్రొడక్షన్ మీద ఫోకస్ చేద్దాం అనుకునే లోపు అప్పుడు పెట్టుకున్నాడు ఏసీబీ అంత పెంట. రౌడీగాడు కదా, రౌడీ బుద్ధులు ఏడిగిపోతాయి. నీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? 1 minute లేట్ అయినా 5 గ్రాములు తక్కువైనా అస్సలు సహించాను. పంచువాళ్ళు లేకపోతే అసలు ఈ బిజినెస్లో పనికే రాదు. నేను బిజినెస్ చేస్తా, ఎవడైతే నాతో సీరియస్గా రుబాబ్తో చేస్తాడో ఆన్తో చేస్తా. నీకు ఇంకో విషయం చెప్పనా? మా డిస్ట్రిబ్యూటర్ మేము సన్నీ అని పిలుస్తాం, కానీ మన అస్సలు పేరు శ్రీరామ్ అని. నాకు, జాన్కి, శంకర్కి తప్ప ఇంకెవ్వనికి తెలియదు.
జాన్ గడ్ ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. పాపం ఫీల్ అయినట్టున్నాడు బెయిల్ ఇవ్వలేదని. జైల్లోనే డీల్ మాట్లాడుకున్నారా? మాకు ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది. శంకర్ అన్నతో క్లోజ్ అవ్వమని ఒక అండర్ కవర్ ఆఫీసర్ని పంపించారంట. మాకు నమ్మకం కలిగించడానికి 20 kg రా మెటీరియల్ ఇచ్చి పంపించారంట. ఏం చూసుకొని పంపించారో. కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అండర్ కవర్ ఆపరేషన్ గురించి నాకు, ఏసీపీకి, ఎస్ఐకి తప్ప ఇంకెవ్వడికి తెలియదు. కానీ మా దగ్గర నిజాయితీ నీతులు దొక్కుతాడు. ఇంత పని చేస్తానని అస్సలు అనుకోలేదు. పెద్ద హౌలగారు రావాడు. మేఘదోలు కప్పుకున్న తోడేలు. నీలాంటి డ్రగ్ లార్డ్స్ వల్లేరా ఈ సమాజం వెనకబడిపోతుంది. సమాజం ముందు పోవాలనుకోవట్లేదు కాబట్టి నాలాంటి డ్రగ్ లార్డ్స్ ఉన్నారు. అయినా కొనేవాడు ఉన్నంత వరకు అమ్మేవాడు ఉంటాడు. కొనేవాడే లేకుంటే ఎవడుకుంటాడు? నా అయ్యచ్చుగా ఉంటాడా? ఇవాళ అన్న ఆపుతావు, రేపు ఇంకోటి వస్తాడు, వాడిని ఆపుతావు, ఎల్లుండి ఇంకొకటి వస్తాడు, వాడిని కూడా ఆపుతావు. ఇక్కడ అమ్మేవాడు రావడం పోవడం కామన్ కాదు, కొనేవాడు కామన్. అయినా కొనేవాడు ఉన్నంత వరకు అమ్మేవాడు పక్కా ఉంటాడు. అయినా నేను ఏమన్నా ఫ్లెక్సీలు కట్టి నా ప్రోడక్ట్ని కొనడానికి అడ్వర్టైజ్ చేస్తున్నానా? రోడ్ మీద ఒకరిని పెడతాం, ఆడిక్కడ పౌడర్ అమ్మవాడును అని బోర్డు పెట్టాడు, అరవని కూడా అడగాడు. అయినా వాడు ఏమమ్ముతుండో ప్రతి ఒక్కనికి తెలుసు. మార్కెటింగ్ ఖర్చు లేని ఏకైక బిజినెస్ ఇది. అందుకే ప్రాఫిట్స్ ఈ రేంజ్లో వస్తాయి. అయినా ఈ కాలంలో జనాలకి అన్నీ ఫాస్ట్గా కావాలి. సక్సెస్ అయినా, డబ్బు అయినా, మత్తు అయినా. అందరూ కష్టం లేకుండా సుఖపడాలనుకుంటారు. కానీ అది ఎట్లా కుదురుతుంది? నాలాంటి వల్ల కుదురుతుంది. మత్తులోకి వెళ్ళే చాయిస్ వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు. ఆ చాయిస్ ఇవ్వడం కూడా తప్పే. ఇదేంది ఇది ముళ్ళ బాగా గుచ్చుకుంటే నొప్పి లేస్తుందని నేను చెప్తా. కానీ మాకు ఆ నొప్పి సమ్మగా ఉంటుందని గుచ్చుకుంటారు. నీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఒక్క 10 grams తక్కువైందని ఒకరిని చంపేసావే, వాడు నా తమ్ముడు. ఈ విషయం నాకు తప్ప ఇంకెవ్వడికి తెలియదు. ఆ చెత్త నా కొడుకులతో తిరగొద్దని చాలాసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు ఎలా? అమ్మ నాన్న పోయినప్పటి నుంచి ఇలాగే తయారయ్యాడు. కనీసం అమ్మ నాన్న బాగా నచ్చ చెప్పేవాళ్ళేమో. అది సంగతి. మీ తమ్ముడిని సరిగ్గా చూసుకోలేనని చెప్పు. ఎందుకు ఈ దొంగ నాటకాలు? అమ్మ నాన్న లేని లోటు నువ్వు తీర్చలేకపోయావు. వాడు తీర్చుకోవడానికి ఇంకో దారి వెతుక్కున్నాడు. ఒరే 7th 8th క్లాస్లోనే మందరు వాడు నేర్చుకున్నారా? పిల్లల్ని చూసుకోవడం రాదు, పైగా మమ్మల్ని అంటారు. ఇక బీటెక్ వచ్చేసరికి నాలాంటి వాడు ఎవడో కూడా తగులుతాడు. అయినా నా ప్రోడక్ట్ మీద పడతారే. మందు సిగరెట్ కూడా చెడ్డవే కదా, వాటిని ఆపరు. ఓహో, ట్యాక్స్ కావాలి కదా. వాళ్ళు చేస్తే రైట్, నేను చేస్తే రాంగా. మళ్ళీ మీలంటే వాళ్ళని సమాజం వెనుకబడిపోతుంది. ముందు ఈ మందు, సిగరెట్, డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచన పోగొట్టండి. అప్పుడు నేను చూస్తా సమాజం ఎట్లా ముందడిగిపోదు. ఇప్పటిదాకా శంకర్ అన్న నా తమ్ముడిని చంపాడు అనుకున్నా. కానీ అది ఇప్పుడే తెలిసింది నువ్వని. మెయిన్ స్విచ్ నువ్వేగా. నిన్ను ఆఫ్ చేస్తే మొత్తం సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. అట్లా
was content to dream.